ఆర్ఎస్ఎస్ నా కొడుకులో చెప్తున్నా, ఈ రోజు మీ టైం ఉంది కాబట్టి మీరు ఎగురుతున్నారు. మీరు ఎంత ఎగిరినా అదే ప్లేస్ మేము వస్తే ఒక రోజు చూడండి నా కొడకల్లారా, మీరు వచ్చా కాదు నా కొడక అట్లా కుక్క పగిన పరికితోకపోతే మా పేరు ముస్లింసే కాదురా. చూడండి ఆ రోజు ఖచ్చితంగా వస్తాది నా కొడకల్లారా. ఆ రోజు ఒకే సౌండ్ వస్తుంది, ఒకే సౌండ్ వస్తుంది నా కొడకల్లారా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూశారు కదండి, నిద్రపోతున్న హిందువులారా, ఈ ఊర పంది ఏమంటాందో విన్నారు కదా. ఆర్ఎస్ఎస్ నా కొడకలారా చెప్తున్నా, ఈరోజు మీ టైం ఉంది కాబట్టి మీరు ఎగురుతున్నారు. మీరు ఎంత ఎగిరినా అదే ప్లేస్లో మేము వస్తే ఒక్కరోజు చూడండి నా కొడకల్లారా, మా పేరు ముస్లింలే కాదురా అంటున్నాడు. పోండి, రోజు భాషా టీ సెంటర్కి పోండి, భాషా బిర్యానీ దగ్గరికి పోయి వాడిది నాకండి. పోయి ఎన్ని అనర్థాలు జరిగినా మనం మారం, మనలో మార్పు రాదు. 1000 సంవత్సరాల నుంచి మన మీద దాడులు జరుగుతున్నాయి, మనలో ఐకమత్యం రాదు, మనకి సిగ్గు రావడం లేదు. వాళ్ళని ఆ మాది తయారు చేసింది ఎవరో తెలుసా? మనమే. మన చేతగాని తనమే ఈరోజు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కులాల వారిగా మనం విడిపోవడం వల్లే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. హిందువుల్లో ఐకమత్యం లేదని తెలుసుకునే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది నా కొడకల్లారా అంటున్నాడు. అల్లాహు అక్బర్ అంటున్నాడు. ఈ వీడియో ఒకసారి వినండి, చూసుకోండి. అప్పుడు మీకు కాపాడడానికి ఎవ్వరు రారు, ఎవ్వరు ఒక్క నా కొడుకు రారా నా కొడకల్లారా. విన్నారా? ఇది ఎందుకు అన్నారో తెలుసా? మన హిందువుల ఐక్యమత్యం లేదని తెలుసుకునేవాడు ఈ మాట అన్నాడు. అప్పుడు మిమ్మల్ని కాపాడేందుకు ఒక్కరు కూడా రారు అని తెగేసి చెప్తాన్నాడు. మన హిందువులకి నా ఇల్లు, నా కుటుంబం, నా సంపాదన, నా క్షేమం, 4 గోడల మధ్య నాది అనుకుని బ్రతకుతున్నారు. ఈ నాది అనే బ్రతుకు మీకు ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1947 నుంచి మాత్రమే వచ్చింది. అంతకు ముందు మీ పరిస్థితులు ఏందో తెలుసా? బానిసత్వంలో ఉన్నారు మీరు. దానికి ముందు ఇంకా క్రూరమైన మృగాల చేతిలో బానిసత్వంలో ఉన్నారు మీరు. 1947 సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు మీరు స్వేచ్ఛగా ధైర్యంగా రోడ్ల మీద తిరగతాన్నారు. అలా మీరు తిరగడానికి వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా? కొన్ని వేల మంది స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ ప్రాణాలను ఇస్తే వారిచ్చిన ప్రాణాల వల్ల ఈరోజు మీరు స్వతంత్రంగా తిరగతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏంద్రా అంటే మీరు ధర్మం కోసం, దేశం కోసం ముందుకు రండి అంటే నా ఇల్లు, నా కుటుంబం, నా సంపాదన, మళ్ళీ భాషా బిర్యానీ. సిగ్గుండాలి అసలుకి. ఒక పక్కన కాశ్మీర్లో 1992లో కొన్ని వేల మంది కాశ్మీర్ పండితుల్ని ఓచకోత కోసారు. అయినా మనం మారు. గుజరాత్ లో ట్రైన్లోనే హిందువుల్ని తగలబెట్టేసినారు తలుపులేసి. అయినా మనకి బుద్ధి. కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఎంతో మంది కట్టర్ హిందువుల్ని, ఆర్ఎస్ఎస్, విహెచ్పి కార్యకర్తల్ని పీకలు కోసినారు. అయినా మనకి బుద్ధి రాదు. మనం నిద్రపోతానే ఉంటాం. మళ్ళీ తల్లాలేసే భాషా టీ, మధ్యాహ్నం అయితే భాషా బిర్యానీ, రాత్రి అయితే భాషా బిర్యానీ. ఏం వాడు బిర్యానీ తినలేకుండా ఉండలేరా? ఇది కూడా ఒక బ్రతికేనా? మన పూర్వీకుల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టి చంపితే పోయి వాడితో సావాసం చేస్తారు, వాడితో అన్నాదమ్ముళ్ళన్నీ తిరగతారు మీరు. ఈరోజు వాళ్ళేమో ఈ విధంగా మొరగతాన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? మనలో ఐకమత్యం లేకపోవడం వల్లే. మనలో నైతిక విలువలు కూడా లేవు. మనలో స్వార్థంతో నింపుకున్నాం. మానవత్వ విలువలు, నైతిక విలువలు అనేది లేదు. అవి ఉంటే ధర్మం కోసం, దేశం కోసం అని ఈరోజు ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ముందడుగు వేసిండేవాడు. ఈరోజు ప్రతి ఒక్క హిందువుది దేశం ఈ సనాతన ధర్మం. మరి ఈరోజు ఆ ధర్మాన్ని కాపాడుకునేందుకు ముందుకు రారు, ఈ దేశాన్ని కాపాడుకునేందుకు ముందుకు రారు. వాడు ఏమంటున్నాడు? ఈరోజు మీ టైం ఉంది కాబట్టి మీరు ఎగరుతున్నారు, ఏదో ఒక రోజు మాకు ఒక టైం వస్తుంది అంటున్నాడు. ఆ టైం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి టైం వాడికి రానికూడదంటే మనం ఏం చేస్తున్నాం? పోయి భాషా బిర్యానీ తింటాను సిగ్గు లేకుండా. వాడు ఉమ్మేస్తే తింటున్నారు. కనీసం మారండి. అది తినకపోతే చచ్చిపోతారా మీరేమన్నా? వాడి దగ్గర పోయి తిని మళ్ళీ వాడి దగ్గర వెన్నుపోటు పొడిపించుకుంటారు ఈ దేశానికి, ధర్మానికి. ఒకప్పుడు మన దేవాలయాల్ని ధ్వంసం చేసి వాటి మీద దర్గాలు కట్టారు. మర్చిపోయారా? మన స్త్రీలని నడి రోడ్లో బట్టలు విప్పించి తిప్పినారు. మర్చిపోయారా? ఎంతో మంది మన పూర్వీకుల్ని ఊచకోతులు కోసారు. మర్చిపోయారా? మన దేశ సంపదను లూటీ చేసినారు, మన సంస్కృతిని నాశనం చేసినారు. మర్చిపోయారా? మర్చిపోయారు. నాకెందుకు? నా ఇల్లు బాగుందా, నా కుటుంబం బాగుందా, భాషా బిర్యానీ బాగుందా? వాడు ఉమ్మేసినా కూడా తింటున్నారు సిగ్గు లేకుండా. ఏమన్నాలి మిమ్మల్ని? మీలో నైతిక విలువలు ఉన్నాయా అంటున్నాం. ఈరోజు వీడు ఇంత బహిరంగంగా సవాల్ ఇస్తాడు. ఈరోజు మీ టైం నడుస్తుంది అంటున్నాడు. ఏమిటా టైము? కేంద్రంలో బీజేపీ ఉండటం. రేపేమంటున్నాడు? కేంద్రంలో బీజేపీ పోతే వాడి సత్తా ఏందో, వాడంటే ఏందో చూపిస్తామంటున్నాడు. ఆ రోజు మిమ్మల్ని కాపాడేందుకు ఒక్కరు కూడా రారనేసి
సవాల్ విసర్తానాడు. నువ్వు మాత్రం సినిమాలు చూసుకుంటా ఉండు, ఆటలాడుకుంటా ఉండు. రేపు వాళ్ళు నీ పిల్లలతో ఆటలాడుకుంటారు, నీ పిల్లలతో ఆటలాడుకుంటారు. అప్పుడు ఏడు, చేతగానోళ్ళలాగా దద్దమ్మలాగా ఏడు కూర్చుని. అవసరం ఆ పరిస్థితిలో ఒక్కసారి ఒక మాట అనుకుంటే ఆ మాట మీద మనం కట్టుబడి నిలబడాలి. బి ఏ హిందూ బై ఫ్రమ్ హిందూ అనే నిర్ణయం కఠినంగా తీసుకోండి ప్రతి ఒక్క హిందువు కూడా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు? అంత అయిపోయిన తర్వాత చేసుకుంటారా? ఏదైనా కూడా మొక్కలో ఉండేటప్పుడే తుంచిపడేయాలి. దాన్ని చెట్టు, దాన్ని మహావృక్షం లాగా చేస్తే రేపు అది నిన్ను కూడా తినేస్తుంది, గుర్తుపెట్టుకో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క హిందువులో కూడా కఠినమైన నిర్ణయం తీసుకోండి. పెద్ద మార్పు రావాలి మీలో. బి ఏ హిందూ బై ఫ్రమ్ హిందూ. అంతేకాకుండా మీ వంతుగా 10 మంది చేత ఈ మాట అనిపించండి. బి ఏ హిందూ బై ఫ్రమ్ హిందూ, ఫర్ నేషన్, ఫర్ ధర్మ. జై శ్రీరామ్.